మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ హై స్కూల్ నల్లజర్ల గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎప్పుడూ లేని రీతిలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళాని స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళానికి ఎంతగా ప్రోత్సాహం వచ్చిందని చాలామంది నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాదాపుగా 20 కంపెనీల పైన వచ్చినాయి ఈ జాబ్ మేళాకి. అలాగే మనం చాలామంది ఆర్గనైజర్స్తోనూ అలాగే చాలామంది విద్యార్థులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అలాగే మద్దిపాటి వెంకటరాజు గారు మాట్లాడుతూ ఇక్కడ జాబ్ ఎవరైతే ఇంకా రాదో వాళ్ళకు కూడా నన్ను పర్సనల్గా కలవండి, వాళ్ళకు కూడా జాబ్ వచ్చే విధంగా చూస్తానని చెప్పి ఆయన ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి శ్రేణులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇక్కడ కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువతీ యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాకపోతే గ్రామీణ నేపథ్యంలో నేను కూడా ఇదే పల్లెటూరులో మధ్యన చదివిన వాడిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎదిగిన క్రమంలో అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు, అనేక మానసిక ఒత్తిళ్లు తట్టుకుని ముందుకెళ్ళిన క్రమం కూడా ఇదంతా కూడా తెలిసిన వాడిగా ఇక్కడ ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తే ఎలా కండక్ట్ చేయాలనేది ఒక ఎక్సర్సైజ్ చేసి కంపెనీ ప్రొఫైల్స్ని నేనే రివ్యూ చేసి నాకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి చాలా కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేశాము, ఇక్కడ కూడా పెడదామంటే నేను చేయలేను. ఎందుకంటే ఒక పబ్లిసిటీ కోసమో లేదు ఏదో ఒక కార్యక్రమం చేసేసాం అనిపించుకోవడం కోసమో చేస్తే పిల్లలు వచ్చి ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి నిరుత్సాహంగా వెళ్ళిపోతే వాళ్ళ యొక్క మానసిక ధైర్యం దెబ్బతింటుంది. కాబట్టి అలా వద్దు. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ వేకెన్సీ ఉన్న కంపెనీలు మాత్రమే స్టడీ చేసి వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తే 2 అంశాలు, ఒకటి ఉద్యోగ అవకాశ కల్పన జరుగుద్ది, రెండోది ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా చేయగలిగితే మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను తొలిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు విపరీతమైన ఒత్తిడి, చెమటలు పట్టేసి వణికిపోయేవాడిని, నోటంట మాట కూడా వచ్చేది కాదు. నాకు అనిపించింది నేను వెదిగిన వాతావరణం పరిస్థితుల్లో నా చేతిలో డిగ్రీ అయితే ఉంది, కానీ ఆ డిగ్రీని ఉద్యోగంగా మలచడానికి ఉండాల్సిన నైపుణ్యత ఎక్కడో లోటు ఉంది అని చాలా భయపడిన వాడిని. సో అలాంటి మానసిక పరిస్థితే నాలాగా చదువుకున్న గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో లేదంటే అక్కడ ఉండే పరిస్థితులు బట్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా సిస్టమేటిక్గా జరిగితే నాకు ఒక కాన్ఫిడెన్స్. కంపెనీ పేరు వచ్చేసరికి నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ అండి. నా పేరు వేదవ్యాస్, నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నానండి. సో మనకి వేకెన్సీస్ వచ్చేసరికి ఏంటంటే క్లర్క్స్, డ్రైవర్స్, హెల్పర్స్, ఎలక్ట్రీషియన్స్, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్ కూడా ఉంటాయండి. మనకంటే స్కిల్, నాన్ స్కిల్ రెండింటికి ఇద్దరికి కూడా మనకు వేకెన్సీస్ ఉంటాయండి. సో మనకు వేకెన్సీ వచ్చేసరికి విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి ఈ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉంటాయండి. మనకి మేము అనంతపల్లి నుంచి వచ్చాం. ఇక్కడ మేళ ముందు సార్ చెప్పారంటే వచ్చాం అనమాట. మేము ఐటీఐ చేసాం, ఐటీఐ 10th క్లాసు. అయితే వచ్చాం, ఒక ఐటీఐ ఇంటర్వ్యూలో ఉన్నారంటే వచ్చాం. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది లోనికి వెళ్ళాక అంతా అంటే జాబ్ మేళ అయితే ఫస్ట్ టైం కాబట్టి అంతా బాగుంది. మన ఎమ్మెల్యే గారు మద్దిపాటి సార్ వచ్చి చెప్పారు కాబట్టి ఆయన అది ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. మేము ఇప్పుడు ఫస్ట్ లోనికి వెళ్ళిన తర్వాత ఇక పే చేసిన తర్వాత తెలుస్తుంది ఏంటి అని. మేము ఎలా అనిపించింది జాబ్ మేళ? బాగానే. సో ఇక్కడ 35 వేకెన్సీస్ వరకు ఉన్నాయండి. సో ఈ లొకేషన్లో పేటీఎం కంపెనీ కాలనీ. సో పేటీఎం 35-40 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నేను 35 వేకెన్సీస్ కూడా ఇక్కడ ఫిల్ అయిపోవచ్చు, జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో మినిమం 10th బేస్ నుంచి నేను తీసుకుంటాను. 10th క్లాస్ నుంచి 10th ఇంటర్ డిగ్రీ ఏదైనా నేను తీసుకుంటాను. సో వాళ్ళని ఎఫ్ఎస్గా ఫ్రెషర్స్ నేను తీసుకుంటున్నాను. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే నేను తీసుకుంటాను ఇక్కడ. అండ్ ఓన్లీ తాడేపల్లికి ఇక్కడ ఈ లొకేషన్ అనే కాదు, సో మన ఏపీ అండ్ తెలంగాణలో వాడు ఏ లొకేషన్లో ఉన్నా సరే ఆ లొకేషన్లో నేను జాబ్ ఇవ్వడానికి పడేది. సో వాళ్ళకి స్టార్టింగ్ టేక్ హోమ్ వచ్చేసరికి 17,500 వరకు ఉంటుంది. సో తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి శాలరీ కూడా హై అవుతుంది.
జాబ్ మేళాకి వచ్చారు మీరు? అవునన్నా వచ్చాను. ఏంటి ఐటీ జాబా నాన్ ఐటీ కోసం? నాన్ ఐటీ. నాన్ ఐటీ. మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీఏడీడీ చేశాను. ఓకే, వెరీ గుడ్. సో జాబ్ మేళా ఎలా అనిపించింది? బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం మనకి కండక్ట్ చేయడం. అవును సార్, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు నిరుద్యోగ యువత అలా ఉండకూడదని సార్ చాలా బాగా ఇది అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది ఉద్యోగం పొందుతారు, అది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇందులో జాబ్ కొట్టాలని అనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం వ్యోమిక్ టెక్నాలజీస్ ఫౌండర్ అయినటువంటి హేమంత్ గారితో ఉన్నాం. ఫౌండర్ హేమంత్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి అసలు ఎంతమందిని తీసుకుంటారు ఏంటి అనేది చూద్దాం. జాబ్ మేళ సార్, ఈ జాబ్ మేళ ఎలా అనిపించింది సార్? ఈ జాబ్ మేళ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మా కంపెనీ వచ్చేసి అగ్రికల్చర్ డ్రోన్స్, సివిల్ ఏవియేషన్ అప్రూవ్డ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డ్రోన్ యాజ్ సర్వీస్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మాకు మేజర్ రిక్వైర్మెంట్ వచ్చేసి మాకు డ్రోన్ పైలట్స్ కావాలి. సో ఇవాళ ఇండియాలో రిక్వైర్మెంట్ ఎట్లా ఉందంటే, ఇండియాకి ఇవాళ 40,000 మెంబర్స్ డ్రోన్ పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంది. మా కంపెనీకి అరౌండ్ 100 పీపుల్ పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో మేము హైరింగ్ అనేది మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మేము ఫీల్ అవుతున్నాం. ఎట్లాగైతే మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు కావాల్సిన యూత్ ఎంతమంది ఉన్నారో, అట్లాగే ఉద్యోగస్తులు కావాల్సిన కంపెనీలు కూడా మాలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఒక జాబ్ మేళ లాంటి ఒక ప్లాట్ఫామ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇట్లా జరగడం, మాకు యూత్తో ఇంటరాక్షన్ జరగడం అనేది చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వస్తే దగ్గర ఒక 40 నుంచి ఒక 50 మందిని రిక్రూట్ చేసుకుందాం అనే ప్లానింగ్తో వచ్చాము. ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయంటే, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తాం, డ్రోన్ ట్రైనింగ్ ఇస్తాం, డ్రోన్ లైసెన్సింగ్ చేపిస్తాం. వాళ్ళకి ఎట్లాగైతే కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా ఉంటుందో అలాగే డ్రోన్ లైసెన్స్ ఉంటుంది, ఫ్లయింగ్ లైసెన్స్ అంటారు. ఆ లైసెన్స్ ఇస్తూ వాళ్ళకి ఇనిషియల్ శాలరీ 18,000 per month. ఫుడ్ అండ్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీడే. అది కాకుండా ఎవ్రీడే వాళ్ళకి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ బట్టి రోజుకి 500 నుంచి 2,000 రూపాయలు ఇన్సెంటివ్ అపార్ట్ ఫ్రమ్ దర్ శాలరీ ఎర్న్ చేసుకునే అవకాశం మా కంపెనీ కల్పిస్తున్నాం. అదే కాకుండా వాళ్ళు సర్వీస్ చేస్తూ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మా దగ్గర పైలట్స్ ఇనిషియల్ శాలరీ 18,000 నుంచి 45,000, 50,000 తీసుకునే మా పైలట్స్ కూడా ఉన్నారు. సో వారు ఎంత కష్టపడి ఎట్లా ముందుకెళ్తారని ఆధారపడి వాళ్ళ జీతం పెరుగుతూ ఉంటుంది. రూరల్ ఏరియాలో జాబ్ మేళా కండక్ట్ చేస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ రూరల్ ఏరియాలో జాబ్ మేళా కండక్ట్ చేయడం అనేది ఎగ్జాక్ట్లీ మా కంపెనీకి చాలా యాప్ట్ ఇది. ఎందుకంటున్నానంటే మాకు కావాల్సింది డ్రోన్ పైలట్స్. అంటే వ్యవసాయ క్షేత్రాల్లో రైతులకు కావాల్సిన పురుగు మందులు కానీ వేరే కానీ పిచికారీ చేసే యంత్రాలు ఆపరేట్ చేసే పైలట్స్ కావాలి. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యూత్ అయితే మాకు ఆల్రెడీ వ్యవసాయం మీద కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ వ్యవసాయం నుంచి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్గా మా రూల్కి అడాప్ట్ అవుతారు. ఇవాళ రూరల్ అర్బన్ అనే సంబంధం లేకుండా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకుని కష్టపడుతున్నారు. సో ఇండియాలో కూడా మేజర్గా మనం ఫేస్ చేసేది రూరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇలాంటి రూరల్ ఏరియాస్ ఇలాంటి జాబ్ మేళాస్ జరగడం మాలాంటి కంపెనీస్ చాలా హెల్ప్ఫుల్. అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చాలామంది మనకి స్థానికులు ఇక్కడ నల్లజర్లలో ఉండడం జరిగింది. వాళ్ళని కనుక్కొని జాబ్ మేళా గురించి కనుక్కోండి. ఎలా అనిపించింది జాబ్ మేళా? ఇది నియోజకవర్గం నలుమూల నుంచి చాలామంది నిరుద్యోగులు వచ్చారండి. సో చాలామందికి జాబులు వచ్చే హోప్స్తో ఉన్నారు. ఇది చాలా బాగుంది. ప్రస్తుతం ఇదే అనుకుంటా ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అండి. మా మధ్యపాటి వెంకటరాజు గారి సహకారంతో ఇది చాలా బాగా జరుగుతుంది. సో ఇది ప్రతి సంవత్సరం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మెగా జాబ్ మేళా ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో లఖపతి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ జాబ్ మేళా గురించి కనుక్కునే ప్రయత్నించాను. లఖపతి గారు చెప్పండి, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేశారు? ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో మన గోపాలపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నల్లజర్ల మండలం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా మనకు 2,000 మంది పైన రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు మెగా జాబ్ మేళాకి అటెండ్ అవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా మనకు దాదాపుగా 25 కంపెనీల పైచీలకు కంపెనీలు ఏర్పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా కంపెనీ హెచ్ఆర్ మేనేజర్లు వచ్చేసి మన యొక్క ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులైన యువకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. వాళ్ళ యొక్క రెజ్యూమ్లు అదేవిధంగా బయోడేటా ఫామ్స్తో పాటు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫై చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఈరోజు సాయంత్రానికి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందించడం జరుగుతుందండి. మనతో మాట్లాడడానికి స్థానికులు వెంకట్ గారు ఉన్నారు. ఈ జాబ్ మేళా గురించి, ఈ జాబ్ మేళా ఎలా అనిపించింది? నాకు తెలిసి అయితే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో ఇలాంటి జాబ్ మేళా నేను ఎప్పుడు చూడలేదండి. మరి మన ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం
చాలా ఆనందదాయకంగా ఉంది. యువత కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి ఎంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. దాదాపు చాలామంది నిరుద్యోగత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి వచ్చినట్టే అంటారా? మ్యాక్సిమం 90% ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టే. ఎందుకంటే స్టార్టింగ్ రాగానే రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేస్తున్నారు. ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళని ఒక షార్ట్అవుట్ చేసి, అలాగే రాని వారిని కూడా వారు ఒక షార్ట్అవుట్ చేసి వాళ్ళకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచనతో అధికార బృందం అయితే ఉందండి. స్థానికంగా అసలు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నల్లజర్ల కనెక్ట్? నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి మద్దిపాటి వెంకటరాజు గారు, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆదేశానుసారం మరి మెగా జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల యువతకి మంచి ఆదర్శంగా ఉంటారని కోరుకుంటున్నాను.